సినీ నటి కాదంబరి జత్వాని కేసులో నిందితులుగా ఉన్న పోలీసు అధికారులకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని, జత్వాని అక్రమ అరెస్టు వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికి తీయాలంటే నిందితులను అదుపులోకి తీసుకుని విచారించాల్సి ఉందంటూ అడ్వకేట్ జనరల్ ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టులో శుక్రవారం వాదన వినిపించారు. తనను అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలకు గురి చేశారంటూ జత్వాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నేపథ్యంలో కేసులో నిందితులుగా ఉన్న ఐపీఎస్ లో కాంతి రాణా తాత, విశాల్ గుండి, విజయవాడ వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం మాజీ సిఐ ఎం సత్యనారాయణలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై శుక్రవారం హైకోర్టు విచారణ జరిపింది. సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ చట్ట నిబంధనలు పాటించాల్సిన పోలీసు ఉన్నతాధికారులే ఉల్లంఘనలకు పాల్పడినందుకు వారికి ముందస్తు బెయిల్ ఇస్తే సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయని బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు. జత్వాని తరపున న్యాయవాదులు వాసిరెడ్డి ప్రభదాస్, నర్రా శ్రీనివాసరావులు వాదనలు వినిపిస్తూ జత్వానిపై తప్పుడు కేసు నమోదు, అరెస్టు వెనుక నాటి ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులుది కీలక పాత్ర అని పేర్కొన్నారు. ఆయన మౌఖిక ఆదేశాలతో ముంబై వెళ్లి జత్వాని ఆమె కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువచ్చారని వివరించారు. జత్వాని ఫిర్యాదు ఆధారంగా నమోదైన కేసులో నిందితురాలుగా ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలున్నాయని తెలిపారు. కేసులో A1 గా విద్యాసాగర్ కు ఇప్పటికే బెయిల్ మంజూరైందని, పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. బాధితురాలు జత్వాని తరపు న్యాయవాదులు వాదనలు కొనసాగింపుకు పిటిషనర్ల ప్రతివాదనల కోసం కేసు విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్కే కృపాసాగర్ ప్రకటించారు. పిటిషనర్ల విషయంలో తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించారు.